ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య, ఆ ఫోటోలో ఉన్నది ఎవరత్తయ్య? అమ్మమ్మ గారు ఆ ఫోటో చూసి ఎందుకు పగతో రగిలిపోతున్నారు? ఎప్పుడు చూడనంత ఆవేశం చూపిస్తున్నారు? నాకు పెళ్ళే వచ్చినప్పటి నుంచి ఎవ్వరు ఎప్పుడు చెప్పలేదు, మాట్లాడలేదు. మీరైనా చెప్పండి అత్తయ్యా. ఆవిడ నాకు చిన్న ఆడపడుచు, మా అత్తయ్య గారి రెండో కూతురు. ఏంటి, అమ్మరమ్మకి ఇద్దరు కూతుర్లున్నారా? ఇన్ని రోజులు ఒక్కరే అనుకున్నాను. ఆవిడ గారు ఎలా ఉంటారో. చాలా మంచిది. అందంలో మహాలక్ష్మి, చదువుల్లో సరస్వతి, అందర్నీ నవ్వుతూ పలకరిస్తూ మాతో చాలా ప్రేమగా ఉండేది. వదిల్లా కాకుండా నన్ను అక్కలా భావించేది. అన్ని విషయాలు చెప్పుకునేది. ఆ అభిమానంతోనే తన ఫోటో దాచుకున్నాను. మీరేమో ఆవిడ గొప్పలు చెప్తున్నారు, అమ్మమ్మ గారేమో ఫోటో కూడా ఉండొద్దని చెప్తున్నారు. అసలేం జరిగింది అత్తయ్య? చదువు అయిపోయిన తర్వాత వేరే ఊళ్ళో మంచి ఉద్యోగం రావడంతో వెళ్ళిపోయింది. అత్తయ్య గారు అదే సమయంలో కూతురు కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఒక మంచి సంబంధం రావడంతో కూతురికి చెప్పకుండా పెళ్లి కూడా ఫిక్స్ చేసేశారు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఉద్యోగానికి వెళ్ళి చాలా రోజులు ఇంటికి రాలేదు. అత్తయ్య గారు కూతురికి ఏమైందని వాకపు చేయిస్తే తెలిసిందేమిటంటే అప్పటికే ఆమెకి పెళ్ళైపోయింది, కూతురు కూడా పుట్టింది. అంతే, తనకి నమ్మక ద్రోహం చేసి పరువు తీసిన కూతురు ఆ రోజే చచ్చిందని తలస్నానం చేసింది. అప్పటి నుంచి అత్తయ్యే కాదు, ఇంట్లో ఎవ్వరూ మా ఆడపడుచు పేరు కాదు కదా ఫోటో కూడా చూడరు. అలాంటిది ఇన్ని రోజులు ఎంతో భద్రంగా దాచుకుంటున్న ఆ ఫోటో నీ వల్ల బయటపడింది. మా అత్తయ్య నన్ను తిట్టడానికి కారణం నువ్వు. ఆ ఫోటో చూసి ఆవిడ కోప్పట్టానికి బాధపడటానికి కారణం నువ్వు. నన్ను క్షమించండి అత్తయ్య. ఎందుకమ్మా క్షమాపణలో? అత్తయ్యకి ఇష్టం లేని పనులు చేస్తున్నప్పుడు నా మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? నన్ను తిట్టించకుండా ఒక్కరోజు కూడా ఉండలేవా? అత్తయ్య ఫోటో దాచుకోవాలనుకుంటే ఏ లాకర్లోనో ఎక్కడో పెట్టుకోవాలి గాని ఇలా అందరికీ తెలిసేలాగా పెట్టెల్లోనో బట్టల్లోనో పెట్టుకుంటారా? అందరికీ తెలిసే చోటు కాదక్కా, నా వల్లే తెలిసింది. అనవసరంగా నేనే పాత గాయాలని రేపినట్టున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.